హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫీజుకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ మీకు ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ తెలిసి ఉంటే యూ కెన్ స్కిప్ ది వీడియో. అండ్ థంబ్నెయిల్లో ఏదైతే మెన్షన్ చేశానో అదే డైరెక్ట్ ఆన్సర్ అయితే చేస్తాను. కౌన్సిలింగ్కి వచ్చేలోపు చెక్ చేసుకోండి అని ఎందుకు చెప్పానంటే, కొంతమంది తెలంగాణ స్టూడెంట్స్ IIIT నూజివీడ్లో అయితే చదువుతున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళకి జేవీడి లేదా విద్యాదీవెన లేదా వసతి దీవెన ఇటువంటివి అయితే పడట్లేదు. సో వాళ్ళు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏం చేయాలంటే వాళ్ళ సొంత మనీ అయితే పే చేయాలి కాలేజ్కి. సో ఇది ఒక విషయం అయితే చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్ అదే, తెలంగాణ స్టూడెంట్స్ AP IIITలో ఇయర్కి 50,000 ఫీజ్ కట్టాలా అని పెట్టాను. 50,000 అని ఎందుకన్నానంటే, వెయిట్ 1 సెకండ్, ఇక్కడ మీరు చూసారనుకోండి PDF. ఓకే, ఇక్కడ మనకి ఫీజు గురించి ఉంటుంది కదా. మేబీ ప్రీవియస్ వీడియోస్లో మీరు చెక్ చేశారో లేదో నాకు తెలియదు. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోకి అప్లై చేశాను. ఇదిగోండి, ట్యూషన్ ఫీ అండ్ మెస్ ఛార్జెస్ అని. ఇక్కడ ఓకే, ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఒకవేళ PUC ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే 45,000 పే చేయాలి అండ్ బీటెక్ అయితే 50,000 పే చేయాలని. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే నాకు తెలిసినంత వరకు ఏపీలో విద్యాదీవెన వసతి దీవెన అయితే పడట్లేదు. కాబట్టి మీరే మీ సొంత మనీ అయితే పే చేయవలసి ఉంటుంది. సో దట్స్ అబౌట్ తెలంగాణ స్టూడెంట్స్. అండ్ ఇక్కడ ఇంకా థంబ్నెయిల్లో నేను మెన్షన్ చేశాను అది. ఓకే, కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్, కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఒక 5,000 ఫీ పే చేయాలి, నిజమేనా? సో దానికి సంబంధించి కూడా ఒక అఫీషియల్గానే మీకు ఇక్కడ ఇస్తాను. ఇక్కడ ఈ పాయింట్ చెక్ చేయండి. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే అన్ అడ్మిషన్ ఫీ ఆఫ్ 1,000 and 1,200 towards group insurance and a refundable caution deposit of 1,000 and a hostel maintenance charges of 1,000. That is a total of 4,200 at the time of admission. సో ఒకవేళ మీకు IIITలో సీట్ వచ్చేలాగా ఉంటే, అంటే సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ ఉందనుకోండి, ఆ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్కి రెస్పెక్ట్ క్యాంపసెస్కి వెళ్తారు కదా. ఆ రెస్పెక్ట్ క్యాంపసెస్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు OC or BC స్టూడెంట్ అయితే మీరు 4,200 పే చేయాలి. ఒకవేళ SC or ST కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే 3,700 అయితే పే చేయాలి. సో థంబ్నెయిల్లో మెన్షన్ చేసిన 2 పాయింట్స్ అయితే కవర్ చేశాను. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి IIITలో సీట్ వస్తే ఫీజు పే చేయాలా. సో ఇది ఎలా పెట్టానంటే, తన మెయిల్ అయితే పెట్టారు. బ్రో, నాకు 10th లో 592 మార్క్స్ వచ్చాయి, నేను OC, నేను ప్రైవేట్ స్కూల్, నాకు ఒకవేళ IIITలో సీట్ వస్తే ఫీజు ఏమైనా ఉంటుందా? ఓకే, ఇక్కడ మీరు ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ ఒకవేళ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే, అంటే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మీరు ఫీ అయితే పే చేయక్కర్లేదు. ఒకవేళ మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వకపోతే, అంటే మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటే కనుక మీరు IIITలో జాయిన్ అయితే ఎయిదర్ మీరు ప్రైవేట్ స్కూల్ అయినా కానీ గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ మీరు కాలేజ్ ఫీ అయితే పే చేయాలి. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ క్లియర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యువర్ డౌట్స్. అండ్ మీకు IIITకి సంబంధించి ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎట్ ఎనీ కాస్ట్ పర్ డేకి వచ్చేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను, అదైనా యూస్ఫుల్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్. సో మీరు IIITకి సంబంధించి ఫస్ట్ టైం వీడియోస్ చూస్తూ ఉంటే IIITలో జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా చూడవలసిన వీడియో అని ఒకటైతే నేను అప్లోడ్ చేశాను, అది చూడండి. దాని లింక్ డిస్క్రిప్షన్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ గైస్. బై.